నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పోరాటాన్ని ఉధృతం చేశారు. దాదాపు ఏడాదిన్నరగా ప్రభుత్వం మీద వివిధ రకాలుగా చేస్తున్న ఒత్తిళ్లు ఎటువంటి ఫలితం ఇవ్వకపోవడంతో ఇప్పుడు ఆయన నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ప్రత్యేక హోదా, ఏపీ హక్కు ఇవాళ మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ ఉన్నారు మనతో. భారతీయ జనతా పార్టీ నాయకులు రఘునాథ్ బాబు గారు కూడా స్టూడియోలో ఉన్నారు. సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ కె రామచంద్రమూర్తి గారు జాయిన్ అవుతారు మనతో ఈ చర్చలో. విజయవాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజా మనతో ఈ చర్చలో పాల్గొంటారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలు, సలహాలు, సూచనలు www.sakshi.comలో, ఫేస్బుక్లో అయితే facebook.com/sakshi న్యూస్ పేజ్లో పోస్ట్ చేయొచ్చు. ప్రత్యేక హోదాపై చేస్తున్న పోరాటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరింత ఉధృతం చేశారు. గడిచిన ఏడాదిన్నరగా వివిధ రకాల ఆందోళనలు నిర్వహిస్తున్న వైఎస్ జగన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి మరింత పెంచేందుకు గుంటూరు శివార్లోని నల్లపాడు వేదికగా నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పైకి లేచిన ఈ చేతులన్నీ చెప్తున్నదొక్కటే, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు చెబుతున్నాయి ఈ చేతులు. గుంటూరు నల్లపాడులో వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు కదలి వచ్చారు వీళ్ళంతా. ఆంధ్రప్రదేశ్ యువత ఆకాంక్షకు ప్రతిరూపం ప్రత్యేక హోదా. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశ వదులుకున్న యువత కనీసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వచ్చి ఉపాధి దొరుకుతుందని భావిస్తోంది. కానీ మన ఏలికలు ప్రత్యేక సంజీవిని కాదని ఆశలు చిదిమేస్తోంది. ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు కళ్ళెదురుగా కలకలలాడుతూ కనిపిస్తున్నా చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయడం లేదు. ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకొని పరిపాలన సాగించడం పాలకుల బాధ్యత. కానీ మన పాలకులు మాత్రం ప్రజల్ని పట్టించుకోవడం మానేశారు. ఆకాంక్షలు అర్థం చేసుకునే ఓపిక, తీరిక ఏలికలకు లేకుండా పోయింది. ప్రత్యేక హోదా ఇవ్వడానికి తమిళనాడు ఒప్పుకోవడం లేదట, మహారాష్ట్ర ఒప్పుకోవడం లేదట, ఒరిస్సా ఒప్పుకోవడం లేదట అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. నాకు నిజంగా వీళ్ళు చెప్తా ఉంటే ఆశ్చర్యం అనిపించింది. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు తమిళనాడు లేదా? ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మహారాష్ట్ర లేదా? ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఒరిస్సా లేదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు ఆ రాష్ట్రాలన్నీ ఉన్నాయి, ఉండగానే మరి రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. మరి ఈ రోజు ఎందుకు ప్లేటు మారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. చివరకు ఈ అబద్ధాలు ఏ లెవెల్లో ఉన్నాయి అంటే 14th ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకోవడం లేదు అని చెప్పి ఈ మధ్య కొత్త అబద్ధం ఆడుతూ ఉన్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు మాత్రమే చదువుకున్నారు, మిగిలిన ప్రజలంతా చెవుల్లో పూలు పెట్టుకున్నారు, కాలీఫ్లవర్లు పెట్టుకున్నారు అని చెప్పి వీళ్ళంతా అనుకుంటా ఉన్నారో నాకైతే అర్థం కావడంలో. ప్రత్యేక హోదా ఇవ్వాలా లేదా అన్న అంశం ఫైనాన్స్ కమిషన్ పరిధిలోది కాదు. ప్రత్యేక హోదా ఇవ్వాలా లేదా అన్న అంశం నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ పరిధిలోది, ప్లానింగ్ కమిషన్ పరిధిలోది, కేంద్ర కేబినెట్ పరిధిలోది, నీతి ఆయోగ్ పరిధిలోది. వీటి అన్నిటికీ కూడా చైర్మన్, అధ్యక్షుడు ఎవరో తెలుసా? అన్నిటికీ ప్రధానమంత్రి. మరి ప్రధానమంత్రి నీతి ఆయోగ్ అధ్యక్షుడు, ప్రధానమంత్రి ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు దానికి ఆయనే అధ్యక్షుడు, ప్రధానమంత్రి కేంద్ర కేబినెట్కు అధ్యక్షుడు. మరి అటువంటప్పుడు ఇదే ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటే ఎందుకు ప్రత్యేక హోదా రాదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ప్రత్యేక హోదా సాధన కోసం ప్రయత్నించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అధికార పార్టీ కళ్ళు తెరిపించేందుకు ప్రతిపక్షం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటను అమలు చేయాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అనేకసార్లు ఢిల్లీ పెద్దలను కలిశారు. గతేడాది ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఢిల్లీలోని గుజరాత్ భవన్లో కాబోయే ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి
సహకరించాలని, ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. జూన్ 12, 2014న లోక్సభలో ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీకి కనీసం 20 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని తట్టిలేపుతూ డిసెంబర్ 5, 2014న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. డిమాండ్ల సాధనలో భాగంగా జనవరి 31, 2015న పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైఎస్ జగన్ 2 రోజులు దీక్ష చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ ఫిబ్రవరి 15, 2015న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను వైఎస్ జగన్ కలిశారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ముడిపడి ఉందని మార్చి 30, 2015న ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మార్చి 31, 2015న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కూడా కలిశారు వైఎస్ జగన్. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్ గాంధీ విగ్రహం దగ్గర ఏప్రిల్ 12న ఆందోళనకు దిగారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధించకపోవడం, ప్రజలను మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ జూన్ 3, 4 తేదీలలో మంగళగిరిలో వైఎస్ జగన్ సమరదీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తూ జూన్ 9న వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే విజ్ఞప్తిని జూన్ 11 కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్ను వైఎస్ జగన్ మరోసారి కలిశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును జాతీయ స్థాయిలో తెలియజెప్పేందుకు ఆగస్టు 10న ఢిల్లీలో ధర్నా చేసి పార్లమెంట్ వైపు ర్యాలీగా వెళ్లి అరెస్ట్ అయ్యారు వైఎస్ జగన్. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆగస్టు 29న రాష్ట్ర బంద్ను విజయవంతంగా నిర్వహించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పట్టుబట్టి మరీ సెప్టెంబర్ 1న తీర్మానం చేయించింది. సెప్టెంబర్ 15, 22 తేదీలలో తిరుపతి, విశాఖలో నిర్వహించిన యువభేరీలో ప్రత్యేక హోదాపై ఆకాంక్షలు, ఆవశ్యకతను వైఎస్ జగన్ వివరించారు. ఇన్ని పోరాటాలు చేసినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీస్తూ ఉన్నప్పుడు నిధుల కొరత, రాజధాని లేమి వంటి సమస్యలతో ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పి పార్లమెంటు సాక్షిగా ప్రకటించిన ప్రభుత్వాలు ఇవాళ దాని గురించి మాట్లాడడం లేదు. ఆనాడు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రకటన చేసింది. దానికి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది. వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అది ముందుకు జరగడం లేదు. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా చేస్తున్న ఉద్యమాన్ని గురించి ఇప్పటిదాకా మనం చూసినాం. మనతో రామచంద్రమూర్తి గారు కూడా జాయిన్ అయినారు, ఎడిటోరియల్ డైరెక్టర్ సాక్షి మీడియా గ్రూప్. వారితో మాట్లాడదాం, తర్వాత మిగతా పెద్దలతో మాట్లాడదాం. మూర్తి గారు చెప్పండి, పార్లమెంటుకి ఏమైనా శాంక్టిటీ ఉందా లేదా? పార్లమెంట్లో చేసిన ప్రకటన ఇది. పార్లమెంట్లో ఒక 5 సంవత్సరాలు అన్నారు, అప్పుడు అధికారంలో ఉన్నవారు. ఇంకోరు లేదు మేము వస్తే 10 సంవత్సరాలు ఇస్తామన్నారు. లేదు 10 కాదు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవసరం అవుతుందని చెప్పి ఆనాడు అధికారంలోకి రావడం కోసం అని చెప్పి పోటీ చేస్తుండిన తెలుగుదేశం పార్టీ గురించి ఇవాళ పార్లమెంట్ మాట్లాడిన దానికి ఏమన్నా అసలు ఉందా లేదా? ఒక శాంక్టిటీ ఉందా లేదా? అదే పార్లమెంట్ శాంక్టిటీ ఒకటి. ఇంకోటి ఒక ప్రభుత్వం చేసిన వాగ్దానాన్ని, నిర్ణయాన్ని కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించాలి. గవర్నమెంట్ అనేది కంటిన్యూటీ కాబట్టి ఇప్పుడు పార్లమెంట్లో, రాజ్యసభలో మనకి మన్మోహన్ సింగ్కి, వెంకయ్యనాయుడు గారికి మధ్య జరిగిన సంవాదం చూసాం. జయరాం రమేష్ జోక్యం చూసాం. మీరు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇవ్వాలి నేను అన్నారు. ఆయన ఇస్తాను 5 ఏళ్ళు ఇస్తానన్నాడు, కానీ మేము 10 ఏళ్ళు కావాలన్నాడు. మీరు ఎట్లాగో వీఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు పవర్, మేము అధికారంలో రాబోతున్నాం, మేము ఇంప్లిమెంట్ చేస్తామని వెంకయ్యనాయుడు గారు అన్నారు. దాని తర్వాత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ, వెంకయ్యనాయుడు గారు ఒకే వేదిక నుంచి కూడా మాట్లాడారు చాలా సందర్భాల్లో. అక్కడ కూడా ఇదే వాగ్దానాన్ని పునరుద్ఘాటించారు. అది కాకుండా మార్చి మొదటి వారంలో
అంటే ఎన్నికలు జరగడానికి 2014 మార్చి 2వ తారీఖున అప్పటి కేంద్ర ప్రభుత్వం మన్మోహన్ సింగ్ అధ్యక్షున కేంద్ర మంత్రిమండలి సమావేశమై ఈ ప్రత్యేక హోదాని ఇవ్వాలన్న నిర్ణయాన్ని పునరుద్ఘాటించింది. ఇది జరిగిన తర్వాత అంటే ఒక పార్లమెంటు ఒక మంత్రి మండలి నిర్ణయించిన తర్వాత దాంట్లో ఎన్నికల్లో వాగ్దానం చేసిన తర్వాత స్పష్టంగా కాబోయే ప్రధానమంత్రి, ఇప్పుడు కాబోయే కేంద్ర మంత్రి, అందరూ కాబోయే ముఖ్యమంత్రి అందరూ ప్రమాణించారు కదా. ముఖ్యమంత్రి అయిన తర్వాత, కేంద్ర మంత్రి అయిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని అమలు చేయకుండా ఉండటం, దాన్ని వాయిదా వేస్తూ రావటం, దాని గురించి మాట్లాడకపోవటం, ప్యాకేజ్ అంటాం, దానికి ఏదో సాకులు చెప్పటం, ఇది ఏమాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం పెరగాలంటే ఇటువంటి పనులు చేయకూడదు. ఒకటి ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం, విశ్వాసం అట్లా ఉంచితే ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న నష్టం. ఇవాళ ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా ఇవ్వకుండా మేము డబ్బులు ఇస్తాం కదా, నిధులు ఇస్తాం కదా అంటే ఏమొస్తుంది? ప్రత్యేక హోదా వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది, డబ్బులు ఇస్తే అధికార పార్టీకి మేలు జరుగుతుంది, అంతే సింపుల్గా. ఓకే, మిగతా పెద్దలతో కూడా మాట్లాడడం. మనతో రోజా కూడా జాయిన్ అయ్యారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు, విజయవాడ నుంచి ఆమె దీక్షా స్థలంలో ఉన్నారు. ముందు గౌతమ్ గారితో మాట్లాడదాం. గౌతమ్ గారు, రాష్ట్ర విభజన సమస్యను ఎట్లా అయితే కాంగ్రెస్ పార్టీ నాంచి చివరికి రాష్ట్రాన్ని విభజించి కూడా నష్టపోయిందో, ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా అదే పోకడబోతున్నట్టుగా కనిపిస్తుంది. ఏమంటారు ప్రత్యేక హోదా విషయం? ఎందుకంటే మేము ఇక్కడ సాక్షి.comలో చాలా అభిప్రాయాలు వచ్చినాయి, 1-2 అభిప్రాయాలు చదువుతాను నేను, తర్వాత మీరు రియాక్ట్ కావచ్చు. ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ ఎట్లా పోరాడిందో అదే తీవ్రతతో పోరాడితేనే ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం పరిగణలోకి తీసుకుంటుంది. పైగా మోదీ చాలా మొండివాడు, అందువల్ల ఈ పోరాటానికి ప్రధానంగా విద్యార్థులతో పాటు అందరూ కలిసి రావాలని చెప్పి పిన్నపురెడ్డి అనురాధ అంటున్నారు. అట్లాగే ప్రత్యేక హోదా మన హక్కు, ఈ పోరాటంలో మేమంతా కలిసి వస్తామని చెప్పి విజయ్ అట్లూరి అంటుంటే, చంద్రబాబు ఎంత పిరికివారో వైఎస్ఆర్ ఉన్నప్పుడు చూసాం కదా, ఆయన అవసరం అనుకుంటే కాళ్ళు పట్టుకుంటారు, లేకపోతే కాలర్ పట్టుకుంటారు. అదే వైఎస్ఆర్ అయితే మోదీని దగ్గర ప్రత్యేక హోదా సాధించి తెచ్చేవారు. అట్లాంటి సత్తా ఇప్పుడు మళ్ళీ జగన్లో చూస్తున్నామని రఘురామ్ అని ఆయన చెప్తున్నారు. చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదంటే ఆయన మీద కేసులు పెడతారని భయం అని పాల్ ఇమాన్యుయల్ చెప్తున్నారు. ఇంకోటి 2 అభిప్రాయాలని తర్వాత మాట్లాడుకుందాం. గౌతమ్ గారు చెప్పండి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంలో ఎట్లయితే నాంచి కాంగ్రెస్ నష్టపోయిందో, చివరికి 2 రాష్ట్రాల్లో ఉభయభ్రష్టత్వం అని జరిగింది, అట్లాగే ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా వ్యవహారంలో కూడా భారతీయ జనతా పార్టీ అండ్ తెలుగుదేశం కంబైన్కు అదే పరిస్థితి ఎదురవుతుందేమో భవిష్యత్తులో. ఒకటి, ప్రత్యేక హోదా, తెలంగాణ రాష్ట్ర లేదా ఆంధ్రప్రదేశ్ విభజన, ఈ ఇష్యూస్ని మనం చాలాసార్లు చర్చించాం, నష్టపోయాం లాభం. ఇప్పుడు చాలా నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే, 1.5 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అది రాజధాని శంకుస్థాపన కోసం. ఆ రాజధానికి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా ఇంతకుముందే పూజలు చేశారు. ఆ భూమి పూజ ఏమిటో, ఈ శంకుస్థాపన ఏంటో నాకైతే ఇంకా అర్థం కాల. సాధారణంగా ఒక కొత్త రాష్ట్రానికి ఒక కొత్త రాజధాని నిర్మించుకునేటప్పుడు ఒక దేశ ప్రధాని కానీ, లేదా మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని రాజకీయ పక్షాలు కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోరుకునేటువంటి పెద్దలు, మేధావులు ఎవరైనా కానీ ఒక సమిష్టిగా ఒకేసారి చేయాల్సిన పనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 సార్లు చేస్తాం. సరే, దాని నేపథ్యంలో ఈవేళ నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు ఈ 1.5 ఏళ్ల కాలంలో అధికారంలోకి వచ్చిన మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా డిమాండ్ చేసిన వెంకయ్య నాయుడు గారు, ఈ ముగ్గురు ఆంధ్రప్రదేశ్కి ఈ 1.5 చాలా మోసము, అన్యాయము, దగా చేశారు. ఒక రకంగా దగా చేశారు. దీని మీద ఈ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదాని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, యూపీఏ ప్రభుత్వం. కేవలం హామీయే కాదు, పార్లమెంట్లో హామీయే కాదు, చాలా కాలం తెలుగుదేశం పార్టీ వారికి ఉన్నటువంటి ప్రచార సాధనాల వల్ల కానీ, లేదంటే వారికి ఉండేటువంటి ఎఫిషియన్సీ, పబ్లిక్ని వాళ్ళ చుట్టూ తిప్పే మైండ్ గేమ్లో కానీ అనేక అపోహలు క్రియేట్ చేశారు. అపోహలు క్రియేట్ చేసి ఏదో కాంగ్రెస్ పార్టీ ఏదో హామీ ఇచ్చింది, దాన్ని బిల్లులో ఎందుకు పెట్టలేదు, చట్టం ఎందుకు చేయలేదు, ఇదంతా దొంగ హామీ అనే అర్థంలో ఒక 1 ఏడాది పాటు ప్రజలను కన్ఫ్యూజ్ చేశారు. అప్పటికి మేము చాలా స్పష్టంగా చెప్తూనే వచ్చాం. సో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే లేకపోవచ్చు, ఎంపీలు లేకపోవచ్చు, కానీ ఈ ప్రత్యేక హోదా ఇష్యూలో మొట్టమొదట 1 కోటి సంతకాల ఉద్యమం స్టార్ట్ చేసి, రిలే నిరాధ్యక్షులు స్టార్ట్ చేసి, సోనియా గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాయటమే కాకుండా లోక్సభలో స్వయంగా మాట్లాడి
రాహుల్ గాంధీ గారు అనంతపురం వచ్చి మీది హక్కు ఇది మేము ఇచ్చాము మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు నిలదీసే వరకు కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజల ఎజెండాగా సెట్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ తన వంతుగా కృషి చేసింది. ఇప్పుడు ప్రజల ఎజెండా అయింది. దాని మీద అన్ని రాజకీయ పార్టీలు పోరాడాల్సిన బాధ్యత, మాట్లాడాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కోరుకునేవారు ఎవరైనా. సో అట్లా చూసినప్పుడు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నిరవధిక దీక్ష కూర్చున్నారు. చాలా సిపిఐ వామపక్షాలు కూడా ఈ ఉద్యమంలో కలిసి వస్తున్నాయి, మేధావులు కలిసి వస్తూ ఉన్నారు, అనేక విద్యార్థులు పోరాట రంగంలోకి వస్తున్నారు. ఇప్పటికే 5-6 చనిపోయారు ఆత్మహత్యలు చేసుకుని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మునికోటి కూడా తిరుపతిలో చనిపోయాడు. సో ఈ మొత్తంగా చూస్తే రేపు 22వ తారీఖున ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే ముందు మేము కోరుతున్నది ఏమిటంటే, అయ్యా ఏడాదిన్నరగా మీరు హామీ ఇచ్చింది, మీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది, మీరు పార్లమెంట్లో స్వయంగా డిమాండ్ చేసింది ఏదైతే మీరు ఉత్తరాఖండ్కి 2002లో వాజ్పేయి గారు ఎలా అయితే ప్రత్యేక హోదాని ఇచ్చారో అదే విధంగా యూపీఏ ప్రభుత్వం కూడా చేసినప్పటికీ కూడా ఈ ఏడాదిన్నరగా మీరు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. ఈవేళ ఎయిమ్స్ కూడా ప్రకటించారు మంగళగిరిలో. గౌతమ్ గారు, ప్రధానమంత్రి ఈ శంకుస్థాపనకు వస్తున్నట్టుగా అధికారిక ప్రకటన రాలేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పారు కనుక రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతాం కదా. ముఖ్యమంత్రి గారు అధికారికంగా చెప్పారు కనుక. ఢిల్లీలో ఆయన ప్రధానమంత్రి కలిసి ఆహ్వానించారని, ఆయన అంగీకరించారని, వస్తున్నారని ఆయన చెప్పారు కనుక మనం నమ్మాల్సిందే. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన వస్తున్నారంటే నమ్ముతాం కదా. వస్తున్నారని అనుకుంటున్నాం ఇప్పటికైతే. బీజేపీ వారికి ఇంకేమైనా రహస్యాలు తెలిస్తే చెప్పాలి వారు. సో అందుకని రహస్యమేం కాదు, మేము కోరుతున్నది ఏమిటంటే ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చి దానికి శంకుస్థాపన చేయడం రహస్య కార్యక్రమం ఏం కాదు కదా. వారు మీరు అనుమానం డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు కదా, అధికారికంగా ఏమి ప్రకటన రాలేదంటే వారు చెప్తారు ఆ విషయం. సో ఇప్పుడు మేము కోరుతుంది ఏమిటంటే ప్రధానమంత్రి గారిని, అయ్యా మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మా మనోభావాలన్నీ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక తరగతి హోదా అమలు చేయాలని, ఇవ్వాలని కాదు, సాధించాల్సింది ఏమి లేదు. కొత్తగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని కోరుకున్నప్పుడు రాష్ట్ర హోదా కోసం అది వేరు ఇది వేరు. కనుక ఆంధ్రప్రదేశ్కి ఆల్రెడీ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ ఇచ్చింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఏడాదిన్నరగా నష్టపోయింది. ఇప్పటికైనా మేము ప్రధానమంత్రి గారు నేను కోరుతున్నాం అంటే, గౌతమ్ గారు ఇది మీరు అప్పుడే పకడ్బందీగా చేసిపోయి ఉంటే బాగుండేది. ఆనాడే దాన్ని పకడ్బందీగా ఇచ్చేసిపోయి ఉంటే బాగుండేది కదా. చిన్న సారీ ఫర్ ది యువర్ ఒపీనియన్. నేను తెలుగుదేశం పార్టీ ఎగ్జాక్ట్గా ఇలాంటి అభిప్రాయాలను, తప్పుడు అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళింది మిమ్మల్ని ఉద్దేశించి కదా. వారు ఏమన్నారు, వెంకయ్యనాయుడు గారు, ఇదే వెంకయ్యనాయుడు గారు ఏమన్నారు, బిల్లులో పెట్టలేదు, బిల్లులో పెట్టాల్సిన అవసరం లేదని 1000 సార్లు చెప్పామని. బిల్లులో పెట్టాల్సిన అవసరం లేదు. విభజన బిల్లు వేరు, ప్రత్యేక తరగతి ఇవ్వటం వేరు. కేబినెట్ నిర్ణయం చేసి ఒక ప్రత్యేక తరగతి ఇచ్చింది కొత్త రాష్ట్రానికి. బిల్లులో లేని ఇతర పనులు చేస్తున్నారు కదా, 7 మండలాన్ని పోలవరం ఇచ్చారు. పోలవరం నేను చెప్తాను, అది కూడా క్లారిటీ ఉండాలి ప్రజలకి. పోలవరం ముంపు ప్రాంతాలన్నిటినీ ఆంధ్రప్రదేశ్లో కలపాలని గత కేబినెట్ నిర్ణయమే కాంగ్రెస్లోనే జరిగింది. రాష్ట్రపతి గారికి పంపిస్తే ఎన్నికల సందర్భంగా అది హోల్డ్ చేశారు. అయితే అది బిల్లులో ఏం లేదు, ఎన్నికల తర్వాత దాన్ని కేబినెట్ నిర్ణయం చేయాల్సి వచ్చింది. సో అందుకని ఆర్డినెన్స్ ని యూపీఏలోని కాంగ్రెసే ఇచ్చింది. అది కూడా సెక్షన్ 3 జీవో నెంబర్ 311. కనుక అది కూడా కాంగ్రెస్, బీజేపీ ఇచ్చినట్టు కొత్తగా చెప్పుకోవడం కూడా దానికి ఏం రైట్ లేదు. మాకు కాంగ్రెస్ పార్టీకి ప్రచార సాధనాలు లేకపోవచ్చు, లేకపోతే ఎమ్మెల్యే లేకపోవచ్చు, ఎంపీ వచ్చు, కానీ సత్యాన్ని ఎప్పుడు దాయలేరు. ఎప్పుడొకప్పుడు అది బయటకు వస్తుంది. ఈవేళ ఏమైంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక స్పష్టత, ఒక క్లారిటీ వచ్చింది, ఒక ఎజెండా సెట్ అయింది. దాని మీద అందరూ మాట్లాడుతున్నారు. సో మేము కోరుతుంది ఒకటే, మీ ద్వారా, మన సాక్షి ద్వారా ప్రధానమంత్రి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఎలా, మీరు వస్తున్నారు రాజధాని శంకుస్థాపనకి, ఒక దేశ ప్రధాని కొత్త రాష్ట్రానికి వచ్చి రాజధానికి శంకుస్థాపన చేయడాన్ని మేమేం వ్యతిరేకించట్లేదు. అయితే మా కోరిక ఏమిటంటే, ఇక్కడ బీజేపీ నాయకులు ఉన్నారు, టీవీ ద్వారా చాలా మంది బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు చూస్తున్నారు సాక్షిని. మేము వారందరినీ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ప్రధానమంత్రి గారు ప్రత్యేక తరగతి హోదాను అమలు చేస్తున్నాము, పలానా రోజు నుంచి అని ప్రకటించి వస్తే రాష్ట్ర ప్రజలందరూ ఆయనకి పూలతో స్వాగతం పలుకుతారు. లేని పక్షంలో ఈ మోసాన్ని, వంచిని నిరసిస్తూ ప్రజలు మాత్రం నిరసన తెలియజేయడం. ఏడాదిన్నర కాలంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వివిధ దశల్లో వివిధ పద్ధతుల్లో ఉద్యమాలు చేసింది, ఇప్పటివరకు మనం చూసినాం. ఇప్పుడు రాజధాని శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి ఆయన దృష్టికి మరింత బలంగా తీసుకుపోవడానికి కూడా ఈ నిరవధిక దీక్ష చేస్తుండొచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అట్లాగే ప్రధానమంత్రి పర్యటన మీద వస్తున్న అనుమానాలు, ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఒక్కసారి ఏరియల్ పర్యటన తప్ప ఆయన మళ్ళీ రాష్ట్రానికి రాలేదు కాబట్టి అనేక సందేహాలు ప్రజల్లో వస్తూ ఉంటాయి. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకొక బ్రేక్ తీసుకొని వచ్చి రఘునాథ్ బాబు గారితో, రోజా గారితో మాట్లాడదాం.